అంతర్గతంగా కుమ్ములాటలు ఉంటున్నారు టీడీపీలో ఇప్పుడు. అసలు అలా కామర్షియల్ ఉంటుంది. ఫైనల్ గా ఇప్పుడు కవిత ఏవైతే ఆరోపణలు చేసిన దానిపైన అసలు మీ బాస్ కేటీఆర్ కలవడం కానీ మాట్లాడడం కానీ ఇవన్నీ చేసినా కానీ నేను అడగలేదు వాళ్ళు. అంటే డైరెక్ట్ గా మీకు ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ కి డ్యామేజ్ కదా మీ వ్యాఖ్యలు ఇవన్నీ కూడా. అక్కడ డ్యామేజ్ అని అనగానే ఆమెకే డ్యామేజ్ అసలు ఆమె అనుకుంటుంది కానీ ఆమెకే డ్యామేజ్. ఎందుకంటే ఒక తండ్రిని తిట్టడము, తండ్రి పెట్టిన పార్టీని తిట్టడం అన్నది ఆమెకే నష్టము. ఆమె ఇప్పటికైనా అన్ని బంద్ చేసుకొని ప్రజాసేవ చేసుకొని నానెంబడి ఉంటే మంచిది, మా కోరిక అది. మీరు అన్నారు అంటే గతంలో ఆమెకు ఎంపీ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఏడ్చింది, 4 రోజులు తినలేదు అన్నది. 100% అది నిజమేనా? 100% అది మాకు తెలుసు కదా, మాకు ఎమ్మెల్యేలో తెలుసు కదా. ఓటేసేది ఎమ్మెల్యేలు ఓట్లాడేటప్పుడు అడుగుతారు కదా వాళ్ళని కూడా. అడిగినప్పుడు ఉంది ఇట్లా అంటే చేయండి బిడ్డ, మరి ఏం చేస్తాం. ఇప్పుడు కూడా విమర్శించాలంటే ఏమైనా అడ్డొస్తుందా? అంటే కేసీఆర్ కూతురు కదా, కేటీఆర్ చెల్లె కదా, ఎంత ఉన్నా కొద్ది అనిపిస్తుంది కదా అన్న. ఎంత ఉన్నా అయ్యో నేను అంటున్నా కానీ అక్కడ కేసీఆర్ కూతురు కదా అన్న ఫీలింగ్ అయితే కడపలో ఉంటుంది కదా, ఎంతనా ఆ బాధ అయితే ఉంటుంది కదా. కాబట్టి ఇక ఊగే అడుగుతుంటే నాకే బాధ అనిపిస్తుంది. ఒకసారి అనేసం అయిపోయాయి, రోజు ఆ పిల్ల గురించి అంటుంటే నాకు కూడా మంచిది కాదు కదా. ఇప్పుడు నేను అడుగుతుంది ఒకటి, నేను క్వశ్చన్ గా నేను టీవీగా 4,000 కోట్ల రూపాయలు బయట పెట్టండి. 4,000 కోట్ల కృష్ణారపురం అనేది బయట పెట్టాలి కదన్న. నిజాయితీ పరులం, నిజీ పరులం, మా ఛానళ్ళలో మా పై పరులం అంటే అది బయట పెట్టండి. ఏదో పనికిరాది పట్టుకొచ్చి నీది గాడ మాధవరావు ఉందంట, నీది గాడ ఉందంట, ఇప్పుడు ప్రణీత్ గ్రూపు, ప్రణీత్ కంపెనీ అలాగా ప్రణీత్ లెక్క నాకేం సంబంధం ఉంటుంది. నిజంగా ప్రణీత్ ఉందనుకోండి, ఇప్పుడు నువ్వు ఛానల్లో పనిచేస్తావు, నువ్వు వెళ్ళిపోతావు, రేపు ఛానల్ తప్పు చేస్తుంది, అమ్మ నిన్ను అడుగుతారా? రైట్. నువ్వు ఉన్నంత వరకు నీ రెస్పాన్సిబిలిటీ, నువ్వు అలాగే వెళ్ళిపోయినాక నీకు రెస్పాన్సిబిలిటీ ఏంటి? అవునా కదా. మనం ఒక కంపెనీలో పనిచేసినప్పుడు ఆ కంపెనీలో ఏం జరిగినా వర్కర్కి సంబంధం ఉంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత మంచి అయిందా చెడు అయిందా అనేది ఆ ఎండి చూసుకుంటాడు. ఎండిని అడగాలి, మీకేం జరుగుతుంది, ఏం సంగతి, ఈ కృష్ణారావు ఎందుకు వెళ్ళిపోయాడు, ఆయన నచ్చకెళ్ళాడా, నువ్వేలా కొట్టావా, ఆయనను అడిగితే ఆయన జవాబు చెప్తాడు, నన్ను అడిగితే నేనేం జవాబు చెప్పాలి. నార్మల్ ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేలే వాళ్ళ కొడుకులని రాజకీయాల్లో దింపుతున్నారు, వాళ్ళు కాన్వెంట్ వేసుకొని తిరగడము. మా కొడుకు రాజకీయాలు తిరిగారని తిడుతున్నాడు. ఎందుకు నీలాగా మంచి 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 బతికేటువంటి నన్ను ఇల్లు ఎత్తేసినావు, ఇదేంది రోజు 4,000 కోట్లు మీ అబ్బాయి అంటున్నా 3 రోజులు తిట్టి ఏంది లొల్లి పంచాది. నేనే బిజినెస్ చేసుకొని బతికేటోడు, నా పేరే గుర్తుపట్టరాడు, నా పేరంతా అంత మోగిపించావు నీ వల్ల ఆయన నన్ను తిడుతున్నాడు. అది చదువుకున్నాడు, అమెరికా చదువుకున్నాడు, వానికి నచ్చుతా, మీకు నచ్చుతా, నువ్వు చదువుకున్న పిల్లాడు, నువ్వు కూడా నచ్చుతా, నీవేదైనా నిజంగా అవినీతి చేసిండు మా నాన్న అంటే బాధపడతాడు. అని తెలియదా ఏం చేసిండు అని. ఇప్పుడు మళ్ళీ ఇంకా రాజకీయాల్లోకి ఇంకా దింపరా? అదే రాడు, పిలిచిన రాడు. ఈ రోజు వరకు కూడా కనబడలేడు అంటే అర్థం చేసుకో. మా తమ్ముళ్ళు 60 ఏళ్ళు, మా తమ్ముడు 55 ఏళ్ళు కనబడరు, గుర్తుపడతారు, ఒక్కరిని గుర్తుపట్టడం చూస్తాం మా తమ్ముళ్ళు. నార్మల్గా ఎమ్మెల్యేలను చూస్తే అందరూ 9 గంటల తర్వాత ఆఫీస్లోకి వస్తారు. మీరు వస్తే నిన్న రాత్రి కూడా చెప్పినారు 9 తర్వాత నేను వెళ్ళిపోతా, పనులు ఉంటాయని చెప్పేసి. మీరు చాలా ఎర్లీగా వచ్చినారు ఆఫీస్కి. రోజు ఇంతనా అంటే ఇప్పుడు 9-6 గంటలకు వచ్చిన ప్రజలు వస్తారు, పని చేసుకోకపోతారు. ఇప్పుడు చనిపోయాడని కూర్చున్నారు, పోకపోతే ఊకుంటు రాళ్ళు. ఇట్లా నాకు 1 2 3 అవుతుంది. మాధవరం కృష్ణారావు అసలు పబ్లిసిటీ ఏం లేదు అసలుకి, మాకేముండదు, ప్రజలే సపోర్ట్ వద్దంటారు. ప్రజలు తప్ప నాకు ఏమొద్దు, నాకు అవసరమే లేదు. ఈ ఆరోపణలు నిరూపించాలి అనేది కోరిక, నిరూపించాలి. నేను మళ్ళా 1000 సార్లు మీ టీవీలో అడిగినా 4,000 కోట్ల రూపాయలు రాసినటువంటి పేపర్ కానీ, చూసినటువంటి పేపర్ కానీ, అడిగేటటువంటి యాంకర్లు కానీ నిజాయితీ నిరూపించమని కోరుతున్నాను. సహజంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ మారుతుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఏమైనా పిలుపు రావడం ఇలాంటివి ఏమైనా జరిగినాయి? నాకేం కర్మ కాంగ్రెస్లో పని. నేను కాంగ్రెస్లో 4,000 కోట్ల కూర్చో పోయినట్టు ఖచ్చితంగా పోయే ప్రసక్తి లేదంటారు. అసలు ఇంకా పార్టీ మారే ప్రసక్తి లేదు. ఇట్లా టీఆర్ఎస్లో ఉంటే ఖచ్చితంగా 100% రేపు అధికారం వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ప్రజాసేవ చేస్తా. ఓకే. ఇంకా పార్టీ మారాడు, ఒకసారి మారాడే దమాకరాది, ఇంకా రెండోసారి పార్టీ. అలాంటి మీ గతంలో గాంధీ వాళ్ళు చేరినప్పుడు మీకు కూడా పిలవడం ఇవన్నీ జరగలేదా? పిలిచి ఇప్పుడు నాకు కొల్లికు రేవంత్ రెడ్డి ఇద్దరం కలిసి పని చేసాం. అడగడా ముఖ్యమంత్రి అయినా అన్నా రా అని అడగడా? ఎందుకు పోలే మళ్ళీ మీరు పార్టీ ఎందుకు పోవాలి? ఊగా పార్టీలు మారుతాడు, తిట్టు జనాలు, ఓడిపోతాడు, ఎవరు చేస్తాడు. నాకు గాంధీ కన్నా ఎక్కువ పరిచయం నాకు రేవంత్ రెడ్డి.
మాకున్న క్లోజ్ చూస్తే మాకు ఉంది, కానీ ఆయన మాట రమ్మంటాడు, అడగరా రానా మరి నిన్న ముఖ్యమంత్రి అయినా నీ కొలిగా అంటాడు, అన్నాడు పోవాలన్నా, ఆయన నన్ను రమ్మన్నాడు రానంటే సపరేట్ కూడా, ఆయన నన్ను ఏం ప్రెషర్ వేయలేదు, గిట్లనే పగబట్టి గిట్లనే ఇటువంటి అడ్డమైన దాని మీద ఇటువంటి దొంగలు చేయమయ్యారు కదా, పోయి ఇక నన్ను నాశనం చేయాలన్నా ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ లీడర్ ఎక్కడ నన్ను ఇబ్బంది పెడతలేదు, చూస్తలేరు, మా దానిలోకి పోయిన వాళ్ళే మనల్ని ఇబ్బంది పెడతారు. ఇప్పుడు డీలిమిటేషన్ లో భాగంగా చాలా డివిజన్లు పెరిగినాయి. ఇప్పుడు మీరు దాదాపు 70,000 పైన మెజారిటీతో గెలిచినారు, చాలా డివిజన్లు పెరిగినాయి. ఎట్లుంది మీ కార్యకర్తలకు, అంటే ఎవరికి పెద్దపీట వేస్తారు? ఏమో ఆ డివిజన్లు అయితే చక్కగా చేయలేవు, ఓకే చక్కగా అయితే కాలేవు, అవి అంతే అడవులో చేసిర్రు. మంచి చేస్తారా చూద్దాం, అవి ఎస్సీలు అవుతాయా, బీసీలు అవుతాయా, మహిళలు అవుతాయా, ఓసీలు అవుతాయా. నాకు 5,000 మంది కార్యకర్తలు ఉన్నారు, కార్యకర్తలు కరువు లేదు కుకుడుపల్లిలో. రైట్. సో ఇటు ఏమంటారు, డీలిమిటేషన్ అయినా కదా, చాలా మందికి అవకాశాలు కూడా వస్తాయి కదా. వస్తుంది, మంచిగా వస్తుంది కానీ వస్తుంది, కానీ నిలబడాలంటే రిజర్వేషన్లు కలగాలి కదా, రిజర్వేషన్ కలగాలి, కులాలకి ఇవ్వాలి, ఈ కులం అనాలి, ఆ కులం అనాలి, నీరసం యూత్ అసలు మేము ఉంటామన్నా అంటారు, అసోసియేషన్ వాళ్ళు అంటారు, అందరూ. ఈ రోజుల్లో డబ్బులే కావాలి కదా ఎమ్మెల్యే గారు, రాజకీయాల్లో ఉండాలంటే ఖచ్చితంగా. మీరు డబ్బులు లేని రాజకీయాలు చూసినారు, డబ్బులున్న రాజకీయాలు చూసినారు. ప్రజలతో ఎవడు మంచిగా ఉంటే వాడికి వెళ్తారు. నీ డబ్బు ముఖ్యమని చాలా మంది అంటారు. అట్లాంటి అంబానే ప్రధానమంత్రి అవుతుండే, టాటా బిర్లానే ప్రధానమంత్రి అవుతుండే. డబ్బు ఉంటే డబ్బుల ప్రజల ప్రేమ ఉన్నోడే గెలుస్తాడు. ఈ పైసలు అనేటివి అన్ని కామన్, ఇవి కామన్. ఇప్పుడు ఒక ఛానల్ ఉంటుంది, ఛానల్ ఎలక్షన్లో వాళ్ళు కూడా మా ఛానల్కి యాడ్ ఇవ్వమని అడుగుతారు. ఎందుకు అడుగుతారు? వాళ్ళు వాళ్ళ టీవీ కూడా బతకాలి కదా. అవును, వాళ్ళ టీవీలో పనిచేసేటటువంటి టీవీలకు జీతాలు ఇవ్వాలి కదా. అది తప్పంటమా? తప్పనా కదా. కాబట్టి రాజకీయం చేసినప్పుడు కూడా వచ్చి భోజనం పెట్టాలి, టిఫిన్ పెట్టాలి, బండ్లు పెట్టాలి, ప్రచారం చేయాలి, పైసలు అయితే కావు కదా. రైట్. సో ఫైనల్గా ఇప్పుడు కవిత పైన మీరు లీగల్ ఫైట్కి దిగినారు, పంపించడం జరిగింది, అంతేనా? అంతే, కోర్టు చూసుకుంటుంది. కోర్టు చూసుకుంటారు. ఏం చెప్తారు ఈ విషయంలో ఫైనల్గా? నేను పంపించిన, నాకు వాళ్ళ అనిల్ అంటే పంపించిండు, నా కవిత ఏం పంపలే, అనిల్ పంపించిండు. కవితకు నేను పంపించిన. రైట్, అంతే. న్యాయస్థానంలో ఆ కవిత అనేటటువంటి అమ్మాయి ఈ విమర్శలు మార్చి మంచి ఆలోచన చేయి, చెప్పిన మాట నీళ్ళకి తల్లి, నీకు భవిష్యత్తు ఉంది, సపోజ్ నీ తండ్రి దగ్గరకు వచ్చి ఉంటే మంచిది అనిపిస్తుంది. పార్టీ కూడా పెడతా అంటుంది కదా. సరే పార్టీ పెట్టుకో, ఏం పెట్టుకో అని తండ్రిని బాధ పెట్టకమని చెప్తున్నా. డైరెక్ట్ మళ్ళీ బీఆర్ఎస్ లో ఉంటే బెస్ట్ అంటారు, అంతేనా? తండ్రి దగ్గర అంటున్నాడు, బీఆర్ఎస్ అంటే తండ్రి దగ్గరకు వచ్చి ఉన్నామా, తండ్రిని ఇబ్బంది పెట్టకు, పెద్దోడు, ఏజ్లో పెద్దోడు, ఈ వయసులో కేసీఆర్ ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కవిత చేయొద్దంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెచ్చినోడు, మహాత్మా గాంధీ అంత గొప్ప పేరున్నది, అతన్ని బాధ పెట్టక తల్లి, నీ వల్ల ఇప్పుడు నన్ను తింటే ఆయన తిట్టినట్టే కదా, ఆయన కింద పనిచేసేవాడు. కాబట్టి నీతి నిజా బతికిటోళ్ళు ఎమ్మడి పడకుండా దొంగలు ఎమ్మడి వాడు అని చెప్పి నేను తెలియజేస్తాను. రైట్ సార్, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.